నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు దోషులకు శిక్ష పడిందన్న ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఓఎంసీ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సిబిఐ కోర్టు 4 దోషులకు విధించిన శిక్షను సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేసింది. ఓబుళాపురం మైనింగ్ కేసు నిందితుల బెయిల్పై అభ్యంతరం చెప్పకపోవడంతో సిబిఐ సులభంగా దోషులకు ఊరట లభించింది. నిందితుల జైలు శిక్షను సస్పెండ్ చేసే అంశాన్ని సిబిఐ వ్యతిరేకించిన హైకోర్టు మాత్రం జైలు శిక్షను సస్పెండ్ చేసింది. ముందుగా అంశంపై చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే వైసీపీ యూత్ వింగ్ స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి కారుమంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు కూడా జాయిన్. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. రాజకీయ విశ్లేషకులు మస్తాన్ గారు కూడా జాయిన్. నమస్తే, వెల్కమ్ సార్. రైట్, బాబురావు గారు, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ. గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు గురించి ఇప్పుడు ఈ మధ్య కాలంలో పాలిటిక్స్ని కానీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసిన దానికన్నా కూడా గత 15 సంవత్సరాల నుంచి కనుక ఫాలో అయిన వాళ్ళకైతే కనుక క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఈరోజు గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏముందని ఎవరికైతే పూర్తి అవగాహన లేకపోతే వాళ్ళకి ఈ న్యూస్ చాలా చిన్న విషయం. బట్ మీడియాలో గత దశాబ్ద కాలం నుంచి, ఇంకా మాట్లాడితే మోర్ దాన్ డెకేడ్ నుంచి ఉన్న వాళ్ళకి కానీ, అలాగే రాజకీయాల్లో సీనియర్స్ కానీ క్లారిటీ ఉంది. ఓఎంసీ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, దీనికి సంబంధించిన కేసు. గాలి జనార్దన్ రెడ్డి గారికి అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అనంతపురం కర్ణాటక సరిహద్దుల్లో ఓబుళాపురం అనే ఏరియాలో కొన్ని మైనింగ్ లీజ్ ఇచ్చింది, అక్కడ మైనింగ్ చేసుకోవడానికి. ఆయన ఏకంగా సరిహద్దులను కూడా చెరిపేసి, అప్పట్లో చాలా ఫేమస్, అక్కడ ఒక చాలా పవిత్రమైన ప్రశస్తమైన గుడి అడ్డొచ్చిందని గుడిని కూడా కొట్టేశాడు ఈ దుర్మార్గుడు అని చెప్పేసి ఆ పాపం కూడా చుట్టుకుంటుందని చెప్పేసి అప్పట్లో వినపడేది. దీనికి ఏకంగా 2008-9లో ఈ కేసు, ఇది మైనింగ్ లీజులు ఇవ్వటం, ఆ తర్వాత కేసు పెట్టడం, ఆ సరిహద్దులు దాటేసి తవ్వేశారు. ఇచ్చిన చోట కాకుండా వేరే చోట, అక్కడ క్వాలిటీ ఓరు దొరకదని చెప్పేసి క్వాలిటీ ఓరు ఉన్న చోట తవ్వారు అని చెప్పేసి, ఆ రకంగానే కోట్లకు పడగలెత్తాడు అని చెప్పేసి అనేకమైన ఆరోపణలు. ఈ మైనింగ్ చేసే క్రమంలో అక్కడ అదుపు లేకుండా అవుట్ ఆఫ్ ది అవర్స్ కూడా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో రోడ్లన్నీ కూడా ఛిద్రం చేసేసి ఆ రోడ్ల మీద 100 మంది ప్రాణాలు కోల్పోయారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే సిబిఐ 14 సంవత్సరాల పాటు ఇన్వెస్టిగేట్ చేసి గత నెలలో వీరికి 7 years జైలు ప్రొనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత మొత్తానికైతే న్యాయం జరిగింది అనుకుంటున్న క్రమంలోనే అప్పటికీ కొన్ని అనుమానాలు ఉన్నాయి మనలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఈ గనుడి మామూలు గనుడు కాదు, గనులు దోచేయటమే కాకుండా అప్పట్లోనే 2012 టైంలోనే ఈ కేసు ప్రారంభమైన ఆయన జైలు శిక్ష వేసినప్పుడు, అంటే అప్పుడు అండర్ ట్రయల్ కేసుగా నడుస్తున్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఒక జడ్జికి 10 కోట్ల ఆశ చూపారని, రెడ్ హ్యాండెడ్గా జడ్జిని కూడా దొరికారు. ఆ సంబంధించి అది అప్పుడు సంచలనం అయింది. ఎంత అనేది నాకు గుర్తులేదు సార్, 5 కోట్ల ఎంతో గుర్తులేదు నాకు. తర్వాత చూస్తే కొంతమంది వేరే జడ్జిలు కూడా మా దగ్గరికి 100 కోట్లు అని చెప్పేసి వచ్చాడు, ఆఫర్ వచ్చింది. ఇంకొక జడ్జి ఏమో 40 కోట్లు బెయిల్ ఇస్తే కానీ 40 కోట్లు ఇస్తామని చెప్పేసి ఆఫర్ ఇచ్చిందని రకరకాల సందర్భాల్లో రకరకాల జడ్జిలు చెప్పిన సందర్భం చూసాము. బట్ ఎవరైతే దొరికారో రెడ్ హ్యాండెడ్గా, అతను తర్వాత అనుమానాస్పద స్థితిలో 2016లో చనిపోయాడనేది కూడా మనం వార్త విన్నాం. ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఈ గాలి జనార్దన్ రెడ్డికి, ఈ గనుడికి వారంలో ఎప్పుడైతే గత నెలలో సిబిఐ కోర్టు 7 సంవత్సరాలు ఈయనతో పాటు మరో 3 కేసిందో, వారానికే మాకు ఈ కేసుని కొట్టివేయండి అని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళడం, ఇది టేకప్ చేయడానికి టైం పడుతుంది అనుకున్నప్పుడు ఈ లోపల మాకు బెయిల్ మంజూరు చేయండి, ఇంటరిమ్ బెయిల్ అని వెళ్ళటం. ఇంకా మాట్లాడితే అసలు ఒక్కరోజు కూడా అసలు ఈ జైల్లో ఉండలేనటువంటి ఆ కండిషన్స్ని చేసుకోవడం కోసం మాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి వెళ్తున్నప్పుడే అనుమానాలు వచ్చినాయి, ఇదేదో తేడా కొట్టేటట్టుందని. సో ఈరోజు తెలంగాణ హైకోర్టు
శిక్షను సస్పెండ్ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేయడానికి, మళ్ళీ దీన్ని మొత్తం ఇన్వెస్టిగేట్ చేయడానికి అవకాశం కల్పిస్తూ ఇన్ ద మీన్ వైల్ వారు ఏదైతే అడిగారో ఆ రిలీఫ్ ఇస్తూ ఈయనతో పాటు మిగిలిన ముగ్గురికి కలిపి 4గురికి బెయిల్ మంజూరు చేసింది. కట్ చేస్తే గత నెలలో ఎప్పుడైతే జైలు ప్రొనౌన్స్మెంట్ శిక్షణ ఖరారు చేసిన వెంటనే కర్ణాటక హైకోర్టు కర్ణాటక అసెంబ్లీ అక్కడ ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఈయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. సో ఈరోజు జడ్జి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇచ్చాడట, అలాగే సస్పెండ్ చేశాడట. సరే, ఇప్పుడు మనం కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని మనం వాటిని ఏమీ ఆపాదించలేం కాబట్టి కంటెంప్ట్ కింద వస్తుంది కాబట్టి దానికన్నా ముందు అసలు ఈ గాలి జనార్దన్ రెడ్డి చరిత్ర, ఈ కేసు చరిత్ర తెలిసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి సార్? మీకేమనిపించింది అసలు? ఈజ్ ఇట్ నాట్ ఎ సర్ప్రైజింగ్ థింగ్ టు సీ దట్ ద టర్మ్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ అండ్ గివెన్ ద బెయిల్ టు ఆల్ ద 4 accused? అంటే సుదీర్ఘకాలం పాటు ఒక 15 సంవత్సరాల పాటు విచారణ జరిగి ఎట్టకేలకు కొంతలో కొంతైనా శిక్ష పడుతుందనే ఆనందం మళ్ళీ కొద్ది రోజులకే నిరాశగా మిగిలిపోయింది. ఇవాళ బెయిల్ మంజూరు చేయటం, అలాగే అనర్హత నుంచి తప్పించటం తాత్కాలికంగా, ఇవన్నీ కూడా అందరికీ నిరాశపరిచింది. ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళు చేసిన అక్రమాలు అన్నీ కాదు, సహజ సంపదని లూటీ చేశారు. ఆ లూటీ చేయటానికి ప్రభుత్వాలు అవకాశం ఇచ్చినాయి. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి ఈయన బీజేపీ నాయకుడు దీని మీద మొత్తం ఇంతకాలం పాటు సహజ సంపదని కొల్లగొట్టినటువంటి అవకాశం కల్పించినటువంటిది ఒకవైపున రాజకీయ పార్టీలు, అధికార పార్టీలు, అధికార యంత్రాంగం వీళ్ళందరూ కుమ్మక్కైపోయారు. ఇది దేశమంతా తెలిసిందే. కోట్లాది, వందల వేలాది కోట్ల రూపాయల అక్రమ సంపాదన చేసినటువంటి దీనికి మరి న్యాయం జరగటానికి ఇంతకాలం పాటు జరగటం అంటే, ఆ న్యాయం కూడా కొద్ది కాలం కూడా నిలవకుండానే నీరు గారిపోవటం అంటే వ్యవస్థల మీదే ప్రజలకు ఉండేటువంటి నమ్మకం తగ్గుతూ ఉంది. అయితే ఇది న్యాయ వ్యవస్థను ఇంకొకటో మనం మాట్లాడుకోవటం కాదు. ఇందులో కీలకమైన పాత్ర వహించేది ప్రభుత్వాలు. సిబిఐ, ఈడీలు మామూలుగా ఏమీ లేకుండానే అక్రమంగా కేసులు పెడతారు, నిమిషాల్లో యాక్ట్ చేస్తారు. ఈడీ ప్రవేశిస్తుంది. ఇక్కడ 15 ఏళ్ళు సిబిఐ నిద్రపోతుందా? లేదు, ఇప్పుడు సిబిఐ వీటిల్లో నుండి బెయిల్ రాకుండా న్యాయబద్ధంగా వాళ్ళు చేయాల్సిన పని సిబిఐ ఎందుకు చేయదు? అంటే సిబిఐ, ఈడీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వాల జేబు సంస్థలుగా మార్చేశారు. అందుకే ఏమీ లేని వాళ్ళని నిందితులుగా మారుస్తారు. అన్ని రుజువవుతున్నటువంటి వాళ్ళకి శిక్షలు గడుస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం, వాళ్ళకి ఇష్టమైతే ఏం చేస్తారో, ఇష్టం లేకపోతే ఏం చేస్తారో దేశంలో చూస్తూ ఉన్నాం ఈ కేసులన్నింటిలో. మరి వాళ్ళ గాలి జనార్దన్ రెడ్డిది కూడా అదే తరగా చూడాలి. ఇందులో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇందులో బాధ్యత వహించాలి. అప్పుడే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు తల ఎత్తుని గాలి జనార్దన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడంలో ఆ ప్రభుత్వం వహించింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే 11 సంవత్సరాల బీజేపీ మోడీ గారి పాలన స్వర్ణయుగం అంటున్నారు. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ గాలి జనార్దన్ రెడ్డి గారు ఒక సొంత రాజ్యం ఏర్పాటు చేశారు కర్ణాటకలో. ఆ బళ్ళారి ఏరియాలో వీళ్ళే మంత్రులు, వీళ్ళే ఎమ్మెల్యేలు, వీళ్ళే అధికారులు, మొత్తం అదొక రాజరికం లాగా నడిపేశారు బీజేపీ పార్టీలో ఉండి. బాబురావు గారు, ఇక్కడ ఒక ప్రస్తావన చేసుకోవాలి. సరే, వీళ్ళకి మొదటి నుంచి ఇదే రకమైన బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇంతే సిరి సంపదలతో ఉన్నారంటే, నేను మీడియాలోకి వచ్చిన కొత్తలో ఈ కేసు అప్పుడు సర్ఫేస్ అయినప్పుడు నేను కొంత స్టడీ చేయాల్సి వచ్చింది కాబట్టి గుర్తున్నాయి చెప్తున్నాను. 1998, 99 నాటికి ఈ ప్రబుద్ధుడు తిరిగేది ఒక మోటార్ సైకిల్, లోనా లాంటి సైకిల్. ఇప్పుడు అవి రావట్లేదులేండి, చిన్నపాటి మోటార్స్. ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ అంట. ఈడికి ఇంకో ఇద్దరు బ్రదర్స్ కూడా ఉన్నారులేండి. ఈ మహానుభావుడికి
గనులు కట్టబెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంకరేజ్ చేశారు. ఇంకా అదేం తప్పు కాదు, నేను దాన్ని ఏమంటలా. ఒక బయట నేను చూశాను, గాలి జనార్దన్ రెడ్డి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొడుకు అయితే ఈయన మరో కొడుకు లాంటి సంబోధించిన బయట కూడా నాకు గుర్తుంది. అలాగే వైఎస్ ఫ్యామిలీకి గాలి బ్రదర్స్కి ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి ఆ రిలేషన్షిప్ కూడా ప్రపంచానికి తెలియదు కాదు. ఎట్ ది సేమ్ టైం అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు కూడా సిమిలర్ కేసులే, అదే టైపు. ఇంకాస్త ముందుకు కూడా వెళ్ళారు, ఎందుకంటే ఇంకాస్త సొఫిస్టికేటెడ్గా దొరకకుండా, అదేమంటే ఫ్యాషనబుల్గా క్విట్ ప్రో కో అని చెప్పేసి నీకేంటి నాకేంటి తెలుగులో మాట్లాడుకుంటే. ఇది ఇక్కడ ఉన్న జ్యుడిషియల్ సిస్టమ్కి కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మరి గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్కి మరి ఆ బీజేపీ ఇటు యాక్చువల్గా వైఎస్ఆర్ గారేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అప్పుడు. అసలు ఈ పొలిటికల్ అసోసియేషన్ ఏంటో అఫిలియేషన్లో ఏం అర్థం కాదు. అంటే ఏంటంటే అవినీతికి ఏమీ అసలు డిఫరెన్సెస్ ఉండవు, సిద్ధాంతాలు ఏముండవు, పొరపచ్చాలు ఏముండవు, రాజకీయపరమైనటువంటి స్టాండింగ్స్ ఏముండవు. తర్వాత ఈ మహానుభావుని ఈ గాలి జనార్దన్ రెడ్డిని నా దత్తపుత్రుడని వెనకేసుకు తిరిగారు ఎవరు? పాపం ఆవిడ చనిపోయారు, మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ గారు. సుష్మా స్వరాజ్ గారు వీరి ఫ్యామిలీకి గాలి బ్రదర్స్కి ఇచ్చినటువంటి సపోర్ట్ తెలియదు కాదు బీజేపీ. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నాడంటే అది కూడా కాదు, ఈయన సొంత పార్టీ పెట్టి గెలిచాడంట మొన్న ఎలక్షన్స్లో 23లో. సో మొత్తానికి 3.5 సంవత్సరాలు ఆల్రెడీ అండర్ ట్రయల్గా ఉన్నాడు కాబట్టి ఈరోజు జడ్జి గారు దాన్ని కూడా గుర్తు చేశారట. ఈయనకి బెయిల్ ఇవ్వడానికి గల కారణం, సస్పెండ్ చేయడానికి గల కారణం ఏంటిది? మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయడానికి దీనికి అవకాశం ఉంది. ఇన్ ద మీన్ వైల్ బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నా అంటే ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది టర్మ్ 7 yearsలో 3.5 సంవత్సరాల పాటు గతంలో 2011 నుంచి 2015 మధ్యలో ఉన్నాడు కాబట్టి ఇతను అర్హుడు. రెండో పాయింట్, ఇటువంటి ప్రజాప్రతినిధి అసలు లేకపోతే ప్రజలు అసలు అన్యాయం అయిపోతారు అనుకున్నారంట. మరి తెలీదు, అంటే ఆయన అన్నయ్య బయటకు వచ్చినాయి. మరి ఆయనదేమో అక్కడ కర్ణాటక అసెంబ్లీ రద్దు చేసేసింది. 2 సంవత్సరాల పైన ప్రజాప్రతినిధులు కనుక శిక్ష పడితే రద్దు చేయాలని రూల్ని అడ్డం పెట్టుకొని అప్పుడేమో రాహుల్ గాంధీ రద్దు చేశారు, తర్వాత ఆయన సస్పెండ్ చేశారు. అది వేరే అంశం. ఇక్కడ ఈయన కూడా రాహుల్ గాంధీ గారి లాగా ప్రజాసేవకు దూరం అయిపోతాడని చెప్పేసి ఇప్పుడు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. అంటే ఒకవేళ రేపు గనక మా ఇన్వెస్టిగేషన్లో ఈయన సచ్చీలుడే గనక ట్రాన్స్పరెంట్గా బయటకు వస్తే అన్యాయంగా ఇతని ఎమ్మెల్యే టర్మ్ మేము తగ్గించినట్టు అవుతుంది కాబట్టి కోర్టులు మేము దీన్ని కూడా పరిగణలో తీసుకుంటున్నామని. అంటే ఇప్పుడు చచ్చినట్టు కర్ణాటక అసెంబ్లీ మళ్ళీ ఇతనికి ఏదైతే ఇనెలిజిబిలిటీ చేసిందో ఇప్పుడు దాన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేయాలన్నమాట. ఈయనకి ఎమ్మెల్యే హోదా ఇచ్చి రాబాబు వచ్చి మా ప్రజలకు సేవ చేయండి. ఇది మన రాజకీయ అండ్ న్యాయ వ్యవస్థ సార్. సారీ, ప్లీజ్ కంటిన్యూ. మీరు చెప్పిన ఆయన ఇండిపెండెంట్గా గెలిచాడు ఒక పార్టీ పెట్టి, అయితే ఆ పార్టీ బీజేపీలో విలీనమైంది, విలీనం చేసుకున్నారు. ఓకే, సూపర్ సార్, సూపర్. దాంట్లో ఇప్పుడు ఆయన బీజేపీ ఆయన పెట్టిన సొంత పార్టీ లేదు, ఆ పార్టీని వాళ్ళు విలీనం చేసుకున్నారు. ఎన్నికైన తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులు ఇంకొకళ్ళు ఇద్దరు దాంట్లో. అంటే నీతివంతమైన పార్టీగా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎంత అడ్డగోలు చర్యలకు పాల్పడుతుందో అనేటువంటిది గాలి జనార్దన్ రెడ్డి ఉదాహరణ అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన చరిత్ర అంతా చూస్తే అర్థమవుతుంది. అలాగే మీకు తెలుసు కదా, వాషింగ్ మెషిన్ ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ మీద సిబిఐ ఈడీలు ఉంటాయి, కేసులు ఉంటాయి, అవినీతి పరులు అవుతారు. బీజేపీలో చేరితే బీజేపీ వాషింగ్ మెషిన్ వాళ్ళందరినీ పరిశుభ్రం చేసేస్తుంది. కాబట్టి బీజేపీలో చేరిపోతే సరిపోతుంది, బీజేపీకి దగ్గరగా ఉంటే చాలు. బీజేపీ చేసే వాటిని బలపరిస్తే అది ఆంధ్రప్రదేశ్లో నాయకులనైనా. అలాగే మీరు అన్నట్టు ఇటువంటి విషయాల్లో పార్టీలు, ప్రధానమైనటువంటి పార్టీలు అందరూ కుమ్మక్కైపోతూ ఉంటారు. దీంట్లో కూడా గాలి జనార్దన్ విషయంలో మీరు ఇక్కడ కాంగ్రెస్, అక్కడ బీజేపీ, ఇటువంటి వ్యవహారాలు. అలాగే ఇవాళ బీజేపీ గతంలో వైసీపీకి దగ్గరగా ఉంది, ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి కట్టారు. మళ్ళీ అందరితో కలిపి కేంద్రంలో వీళ్ళందరూ బీజేపీని బలపరుస్తూ ఉంటారు. మళ్ళీ ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు ఈ నీతి గురించి మాట్లాడుతా గాలి జనార్దన్ రెడ్డి విషయంలో ఏం జరిగింది చూసాం. అందుకనే ఇటువంటి తరుణంలో న్యాయ వ్యవస్థలు వీటిల్లో నమ్మకం పెరిగేటట్టుగా మరింత వ్యవహరించాలి. ఎందుకంటే బెయిల్లు, కోర్టులు, తీర్పులు, న్యాయ వ్యవస్థ పరిధి మీద ఎవరు
వ్యాఖ్యానం చేయలేకపోవచ్చు, కానీ మన అభిప్రాయాన్ని ప్రజల్లో నమ్మకం పెరిగేటట్టుగా ఉండాలంటే వాటి మీద ప్రజాభిప్రాయం వ్యక్తం చేయడం తప్పు కాదు. అలాగే ఈరోజు కూడా జరుగుతుంది ఏంటి, ఇటువంటి మైనింగ్ కింద నుండి పై వరకు ఏ ప్రభుత్వం ఉన్నా దేశంలోనూ ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి ఇప్పటికీ కొలగొడుతున్నారు. ఇసుకేంటి, మట్టి ఏమిటి, క్వారీలు ఏమిటి, గ్రానైట్ ఏమిటి, లాటరైట్ కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా గతంలో కాంగ్రెస్ హయాంలో చూసాం, వైసీపీ హయాంలో చూసాం, బీజేపీ హయాంలో చూసాం, ఇవాళ కూటమి ప్రభుత్వ హయాంలో చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తున్నారు ఎమ్మెల్యేలు ఏలు పెట్టద్దని. ఏలు కాదు, కాళ్ళు కాదు, మనుషులే దాంట్లో ఉన్నారు, కనబడుతుంది, ప్రత్యక్షమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆఖరికి బూడిద థర్మల్ ప్లాంట్లో వచ్చి బూడిద అమ్మకానికి పబ్లిక్గా బీజేపీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొట్టుకుంటూ ఉంటే సీఎం గారు ఆఫీసులో పిలిచి పంచాయతీ చేశారు. ఏమిటి ఇవన్నీ అంటే సహజ సంపదని మనకి బయటికి మనకి బూడిదలాగా కనపడుతుంది కానీ వాళ్ళకి కోట్ల రూపాయలు కనపడుతుంది సార్. కదా బూడిదే, మామూలుగా మాట్లాడుకోవడానికి బూడిదే, అదే బంగారం. అందుకే ఇవన్నీ ఏమిటంటే ఇది గాలి జనార్దన్ రెడ్డి గారి ఈ సామ్రాజ్యం అనేది ఈ నేర సామ్రాజ్యమే కాదు, మైనింగ్ సామ్రాజ్యం ఏ రకంగా సహజ సంపదని కొల్లగొడుతున్నారు అనేది అప్పుడు అర్థమైంది. ఇప్పుడు దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నటువంటిది సిస్టమ్స్ అన్ని చోట్ల కనబడుతున్నాయి. అందుకనే వీటిల్లో న్యాయ వ్యవస్థలో ఒక పాత్ర, రెండోది కేంద్ర ప్రభుత్వ సంస్థల ఒక పాత్ర, అలాగే ఇటువంటి గనులని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకోవాల్సినటువంటి అవసరం, వీళ్ళందరూ కుమ్మక్కవుతున్నటువంటిది ఈరోజు బట్టబయలవుతా ఉన్నాయి. ఇంత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు డీల్ అయితే రేపు ఇక హైకోర్టులో మళ్ళీ ఎప్పుడు విచారణ పూర్తయ్యేది, ఎప్పుడు న్యాయం జరిగేది? మరి ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఇది ప్రజలకి వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు, కోర్టు ఆదేశాలు నిరాశపరిచినాయి. మరి దీనికి తలా పాపం తెలా పిడికెళ్ళలాగా అప్పుడు ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. ఇటువంటి వాళ్ళు డబ్బుని ప్రయోగిస్తే వాళ్ళు సొంత పార్టీలైనా బీజేపీలైనా ఎమ్మెల్యేలు మంత్రులుగా గెలవటానికి అవకాశం కల్పించే స్థితి ప్రజలు కూడా చైతన్యవంతులు అవ్వాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఓకే రమేష్ గారు, లాస్ట్ మంత్ దీని మీద వర్డిక్ట్ ప్రొనౌన్స్ చేసినప్పుడు శ్రీలక్ష్మి గారిని దీని నుంచి రిలీఫ్ ఇచ్చేసారు కంప్లీట్గా. కానీ ఆ తర్వాత సిబిఐ కోర్టు పై అప్పీల్కి వెళ్తే, సిబిఐ కోర్టు ఇచ్చిన దానికి సిబిఐ అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు మళ్ళీ రీఇన్స్టేట్ చేయమన్నారు శ్రీలక్ష్మి గారి విషయంలో. అంటే అంత క్రూషియల్గా సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసినటువంటి క్రమంలో ఈరోజు ఈ రకంగా బెయిల్ ఇవ్వటమే కాకుండా, బెయిల్ ఇవ్వడానికి మరి గ్రౌండ్ కావాలి కాబట్టి వాళ్ళు అప్పీల్ చేశారు కాబట్టి దాన్ని సస్పెండ్ చేస్తూ సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి 7 సంవత్సరాల, అలా కొంతమందికి ఇంకాస్త వేరే వేరే సెక్షన్లు కూడా ఉన్నాయి, ఈ నలుగురికి కూడా సస్పెండ్ చేస్తూ ఇవ్వటాన్ని మీరు ఎలాగ చూస్తున్నారు? ఎందుకంటే నేను ఆల్రెడీ మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది డేటెడ్ బ్యాక్ టు 2008 and 2009 డ్యూరింగ్ ద regime of వైఎస్ఆర్ గవర్నమెంట్, ద దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్. ప్లీజ్ సార్. సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. మీరు మొట్టమొదటి నుంచి కూడా ఇది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన లీజ్ కింద ఫస్ట్ నుంచి మీరు చెబుతూ వస్తున్నారు. ఒక్కసారి మీరు సెర్చ్ చేయండి సార్ గూగుల్లో. 1999లోనే లాస్ట్ టైం కూడా దీని మీద 2009లో గొడవ వచ్చినప్పుడు కూడా గాలి జనార్దన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పడం జరిగింది, నాకు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే లీజ్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో 68.5 హెక్టార్లకి ఎంతో ఇస్తే ఆ తర్వాత 86.5 హెక్టార్స్కి ఇవ్వడం జరిగింది అని చెప్పి ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్ చేసినా కనపడుతుంది. గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా అతని మీద ఆరోపణలు వచ్చినప్పుడు క్లియర్గా గాలి జనార్దన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన విషయం మీద కూడా రకరకాల వ్యవహారాలు జరిగినాయి, రకరకాల గొడవలు జరిగినాయి. ఇవన్నీ కూడా మనం చూసినవి విన్నవే. కానీ మీరు మాత్రం ఎంతసేపు కూడా అంటే అందరికీ క్లియర్గా మీరు చెబుతున్నది ఏంటంటే ఇది కేవలం రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఓబులాపురం మైనింగ్ కంపెనీకి లీజ్ ఇచ్చారు అన్నది అబద్ధం అనేది
మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియవలసిన విషయం అండి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఏదో గుడ్డగాల్చి మొహం మీద వేసేస్తే అది తుడుచుకుంటారనే విధంగా మీ మీడియా అనేది చెప్పడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. రమేష్ గారు, మేబీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఐ మీన్ ఆ చిన్న చిన్న ల్యాప్సెస్ ఉంటే ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ అది చిన్న అయితే ఒక నిమిషం సార్, ఈ గనుల లీజులు ఒకటి లీజును ఇంకొకటి తీసుకొని సబ్ లీజులు తీసుకొని ఏ రకంగా మైనింగ్లు చేస్తారు, వారికి తగ్గ లేకపోతే అనుకూలమైన గవర్నమెంట్ వచ్చే వరకు వెయిట్ చేసి ఏ రకంగా వ్యవహారాలు చేస్తారు అనేది తెలిసింది. నేను అందు గురించి చెప్పాను. అదొకటే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యాపారవేత్త గారి కాకుండా, ఒక గనుల యజమాని గారిని కాకుండా, ఈయన నా కుటుంబానికి చాలా కావాల్సిన వాడు, ఈయన నాకు కొడుకు లాంటి వాడు అని చెప్పినటువంటి అదే నన్ను చెప్పనివ్వలేదు మీరు. రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ మాట్లాడలా. గాలి జనార్దన్ రెడ్డి చెప్పాడు. ఏమని చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి, అదే గాలి జనార్దన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి గారిని పార్లమెంట్ లోపలికి వెళ్తున్నప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అడిగితే హూ ఇస్ గాలి జనార్దన్ రెడ్డి అన్నారని చెప్పి మీ టీవీలో అందరే పెద్ద పెద్ద డిబేట్లు పెట్టారు. మరి మీరు మర్చిపోయారేమో, నాకు గుర్తులేదు, కానీ నాకు ఆ రోజు కూడా గుర్తుందండి. వీళ్ళిద్దరూ కూడా ఇంత గాలి జనార్దన్ రెడ్డి గారేమో మై బ్రదర్ అని చెప్పి చెబుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారేమో హూ ఇస్ గాలి జనార్దన్ రెడ్డి అని అడుగుతున్నాడు, ఏంటి ఇది అని చెప్పి పెద్ద డిబేట్లు నడిచిన రోజులు కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను సురేష్ గారు. ఇప్పుడు ఈ ఓఎంసీ మైనింగ్ కేసులో ఎక్కడైనా రాజశేఖర రెడ్డి గారి పేరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ, లేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రూపాయి జరిగినట్టుగా క్విట్ ప్రోకో విషయం కానీ లేదా ఏదన్నా ఉందా? ఒక్కటి కూడా సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు. కానీ మీరు అన్నారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ లో ఉన్న మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు, నేను అప్పుడే స్టార్ట్ చేశాను, నాకున్నే గుర్తునే చెప్తాను. సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు దీంట్లో, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన శ్రీలక్ష్మి గారు ఉన్నారు, ఎంతమంది, అలాగే విడి రాజగోపాల్ ఈరోజు ఐ మీన్ దోషిగా కేసులో ఈ రోజు శిక్ష పడింది. మరి వాళ్ళంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్నారు సార్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో జరిగిన ఇష్యూ అని చెప్తున్న దాన్ని మీకు క్లియర్ గా నేను అదే చెప్తున్నా. కేవలం ఓఎంసీ మైనింగ్ లీజ్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాదు. రాజశేఖర రెడ్డి గారు మైనింగ్ లీజ్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది రెగ్యులర్ ప్రాసెస్ లో. కానీ జనార్దన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి తవ్వవలసిన దానికన్నా ఎక్కువ తవ్వేశాడు అనేది ఇక్కడ అభియోగం. సో దాన్ని రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళిద్దరే కలిపి చేయించారు అనే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నాను సురేష్ గారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బాబురావు గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, ఆయన క్యాబినెట్ హెడ్, ఆయన చీఫ్ మినిస్టర్, రెడ్డి గారికి క్యాబినెట్ ద్వారా జరిగిన, ఎందుకు మీరు నేను చెప్పడం కాదు కదా, సిబిఐ అభియోగ పత్రంలో వీళ్ళందరినీ ఎక్యూజ్ చేసింది, కొంతమంది ఎవిక్ట్ అయ్యారు. సబితా ఇంద్రారెడ్డి గారు ఎవిక్ట్ అయ్యారు, శ్రీలక్ష్మి గారు కూడా ఎవిక్ట్ అయ్యారు. మొన్న సుప్రీంకోర్టు మళ్ళీ రీఇనిషియేట్ చేసి ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి ఏ విధంగా సిబిఐ కోర్టు వీళ్ళిద్దరిని ఎవిక్ట్ చేసింది? కొంతమందికి శిక్ష వేసింది కదా. పాత్ర కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు మరి విడి రాజగోపాల్, మరి ఆయన కూడా ఆ టైంలో పనిచేసిన. మరి నేను అదే చెప్తున్నాను సార్, వీళ్ళు ఓన్లీ పర్మిషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజున అక్కడ విడి రాజగోపాల్ ఏడీగాను అక్కడ ఆ జిల్లా డిఈగానే ఏదో ఉన్నారు ఆయన. ఆ ఉండడంలో అతను తెలిసే ఇదంతా కూడా ఎక్కువ తవ్వడం జరిగింది అని చెప్పి అతనికి శిక్ష ఖరారు చేయడం జరిగింది. కానీ ఆ శిక్షను కూడా ఈ రోజున హైకోర్టు కరెక్ట్ కాదు, దీన్ని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి ఆ కేసును కొట్టివేయడం, అదే మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు చెబుతున్న దానికి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉందండి. బాబురావు గారు చెప్పినట్లుగా ఎక్కడ ఏదన్నా చిన్న ఉచిత ఇసుక పేరుతోటి వేలకు వేలు కోట్లు దోచేస్తున్నారు. మట్టి, గ్రావెల్, నెల్లూరు జిల్లాలో క్వాడ్జ్ మీరు అందరూ చూశారు. చాలా పచ్చపత్రికల్లోనే అక్కడ ఉన్న ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మరో వ్యక్తికి, వాళ్ళు కొల్లు రవీంద్ర గారు, మీరు వెళ్ళి వాళ్ళని కలవండి, ఏది సొంత మైన్స్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వకుండా మీరు వెళ్ళి వాళ్ళని కలవండి,
వాళ్ళు ఎవరికి ఫైనలైజ్ చేస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పి స్వయంగా మంత్రి గారి పేషీలోని అక్కడ ఉన్న ఓఎస్డీలు కానీ వాళ్ళందరూ చెబుతున్నట్లుగా అనేక ఆరోపణలు నేడు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఉన్న కోర్టు అంతా కూడా దోచుకుంటున్న విధానం అందరం చూస్తున్నాం. అలాగే వంతాడు దగ్గర మైనింగ్ లాటరైట్ దోచేస్తున్నారు. అక్కడ బాక్సైట్ అది దోచేస్తున్నారు. మీరు చెప్పేది కాదంటలేదు. ఎక్కడ ఏ ప్రభుత్వ హయాంలోనన్నా నడిచేది నడుస్తుంది. ఒక్కొక్కసారి హయాంలో కొంత ఎక్కువ కొంత తక్కువ అంతే ఉంటుంది. కానీ వీళ్ళందరికీ మించిన రారాజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు ఈ క్యాండిడేట్ చెప్పే కదా 98, 99లో ఉన్నటువంటి పొజిషన్ ఏంటనేది. ఆ తర్వాత బంగారపు పానుపులు, ఇంకోటి బంగారపు కుర్చీలో కూర్చుంటే కానీ మనోడికి టీ తాగబుద్ధి కాదంట. అలాగే బంగారపు సోప్ బాక్స్లో సోప్తో తోముకుంటే తప్ప మనోడికి స్నానం చేయబుద్ధి కాదంటే. ఇవన్నీ కూడా అప్పుడు చదివాం కాబట్టి నేనేమంటే ఆ స్థాయికి కూడా దీనికి కొన్ని కారణాలు చెప్తాను సార్. మోకా ఆనంద్ సాగర్ గారు, నేను ఆ డీటెయిల్స్ తర్వాత చెప్పే ముందు సరే మరి ఒక నిమిషం సార్, రమేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అన్ని మర్చిపోతారా, లేకపోతే ఆయన దాన్ని ఏమంటారు అన్నిటికీ అతీతుడిగా జరిగిందే జరిగిపోయిందిలే అంటే అన్నాళ్లే నన్ను. ఇదే గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులో, అది కర్ణాటకలో ఉండేవాడు కదా, హైదరాబాద్లో ఇల్లు ఉన్నట్టుంది. ఆ ఇంటి మీద ఎవరో దాడి చేశారు. దానికి అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడిని బండబూతులు తిట్టాడు. మరి మీరు మీ నాయకుడు ఏమైనా మర్చిపోతారో తెలియదు. అయితే నేను మిమ్మల్ని ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తానంటే, మరి బీజేపీతో ఉన్నారు కాబట్టి, బీజేపీలో ఆయన పార్టీని విలీనం చేశాడు కాబట్టి, మరి బీజేపీ నుంచి మీకు ఏమన్నా సందేశాలు ఏమన్నా వచ్చినాయా? ఎందుకంటే ప్రభుత్వం నుంచి కొన్ని పంపించాల్సి ఉండదు. సిబిఐ కోర్టు అయినా కానీ సిబిఐ కోర్టుకి ఇవ్వాల్సిన, మరి సిబిఐ కోర్టు అసలు బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి ఎందుకు సరిగ్గా వాదన వినిపించలేదు? ఈరోజు అర్థం కానిటువంటి ప్రశ్న నాకు. పదే కోర్టులు జడ్జిల గురించి వస్తుంది. మరి ఏమనకూడదు అంటారు పక్కన. ఎస్, నేను కూడా నాకు కొంత అవగాహన ఉంది. కోర్టులో రీఇన్వెస్టిగేషన్ కోసం పెట్టారు వాళ్ళు, అక్కడ వాదించారు. అదే సార్ నేను అనేది. ఇప్పుడు రేపు ఇదే హైకోర్టులో రేపు మొత్తానికి కనుక ఇది లేదు నిర్దోషిగా ఇచ్చినా లేదా దోషిగా తెలిసినా సుప్రీంకోర్టుకి వెళ్ళరని గ్యారంటీ ఉంది. మళ్ళీ అక్కడ ఇంకో 10 సంవత్సరాలు లాగరని గ్యారంటీ. అప్పటి వరకు గాలి జనార్దన్ రెడ్డి మనం బతుకుంటాం లేదో కూడా మనకు తెలియదు. కాబట్టి నేనేమంటున్నానంటే సార్, మరి ఈ రాజకీయపరమైన అంశాలు మిగిలిన వాటన్నిటిని మరుగున పరిచేదడి చేస్తున్నాయా? ఇటువంటి చూడాల్సి వస్తుంది అంటే, ఐ మీన్ అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటివి కూడా వినాల్సి వస్తుంది. ఆనంద్ సార్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. మీకు బొబ్బులు పులి సినిమాలో ఒక డైలాగ్ ఉంది సార్, కోర్టు సీన్ ఒకటి ఉంటుంది. కోర్టు సీన్ ఉంటుంది. ఈ కోర్టు ఇచ్చిన తీర్పుని ఇంకో కోర్టు కొట్టేసి వీలుందా యువర్ ఆనర్ అని అడుగుతాడు ఎన్టీ రామారావు. ఎస్, కొట్టేయొచ్చు, శిక్ష తగ్గించవచ్చు అని చెప్తాడు. అంటే కింది కోర్టు ఇచ్చిన తీర్పుని పైకోర్టు ఇచ్చిన తీర్పుని ఆ పైకోర్టు ఇచ్చిన తీర్పుని ఆ పైకోర్టు మార్పులు చేసుకుంటూ కొట్టేసుకుంటూ వెళ్ళిపోతుందా యువర్ ఆనర్ అని చెప్పి రామారావు గారు అడుగుతారు. అలాగే వ్యవస్థీకృతమైనటువంటి లోపాలు పేరుకుపోయి ఉన్నాయి సార్ భారతదేశంలో. భగవంతుడు 11వ అవతారం ఎత్తి సరిదిద్దాలి తప్ప మానవ మాతృడు ఎవడు ఇట్లా సరిదిద్దే పరిస్థితి లేదు. ఇది కలియుగం. ఒంటికాలు మీద ధర్మం నడుస్తుంది. ఆనంద్ సార్ గారు, బయట దేశాల్లో కూడా మానవ మాతృలే ఉంటున్నారు. అన్ని దేశాలని నేను చెప్పను కానీ చాలా దేశాల్లో, డెవలప్డ్ కంట్రీస్లో న్యాయ వ్యవస్థలు, అట్లీస్ట్ న్యాయ వ్యవస్థలు, అక్కడ అసలు కరప్షన్ లేదని నేను అన్ను, అట్లీస్ట్ న్యాయ వ్యవస్థలు రూల్ బద్ధంగా అక్కడ ఏది ఉంటే అదే, బుక్లో ఏది ఉంటే, చట్టంలో ఏ రాసి ఉంటే దాని బద్ధంగానే పనిచేస్తున్నాయి సార్. అక్కడేం దేవుడు పైనుంచి దేవుడు వచ్చే అక్కడ ఇది న్యాయాన్ని చట్టాన్ని నిలబెట్టడం లేదు. ఎందుకంటే కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. సో నేనేమన్నానంటే అది మన చేతుల్లోనే ఉంది. మనం ఆ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసింది మనమే. రైట్. ఖచ్చితంగా మనిషికి ముందు మనిషి అనే స్పృహ ఉండాలి, మానవత్వం అనే ఎజెండాతో ముందుకెళ్ళాలి. తర్వాతే పార్టీలు, రాజకీయాలు, పదవులు, కోర్టులు, లేకపోతే కులాలు, మతాలు. ఫస్ట్ మనిషి మానవత్వంతో పుడతాడు. ఆ మానవత్వం అనే ఎజెండాలో బతికితే సమాజం ఉండదు. పాశ్చాత్య దేశాల్లో మీరు అన్నట్టుగా ఇది స్ట్రిక్ట్ గా అమలవుతుంది. మానవత్వం, ధర్మం, చట్టం, న్యాయం అక్కడ అమలు. ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఓవర్ స్వేచ్ఛ అయిపోయింది. విపరీతమైన స్వేచ్ఛ, విపరీతమైనటువంటి దొడ్డుదారులను ఎత్తికేటువంటి మేధావులు ఎక్కువైపోయారు మనకి.
చట్టానికి ఎక్కడ లొసుగులు ఉన్నాయో వెతికే ఆ రన్వా ఇది రంధ్రాన్వేషణ చేసే రాజకీయ నిపుణులు, న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు ఎక్కువైపోయారు. లొసుగులు ఎదుగుతున్నారు, కానీ అందులో ఉన్న రాజ్యాంగంలో ఉన్న గొప్పతనాన్ని బయటకు తీయట్లేదు, లొసుగుల మీద నడిచేస్తున్నారు. ఆ విధంగా సుప్రీంకోర్టులో, హైకోర్టులో కోట్లకు, వేల కోట్లకు పడగలిస్తున్నటువంటి న్యాయవాదులు ఉన్నారు. గంటకి, నిమిషానికి లక్షల్లో ఫీజులు తీసుకునే న్యాయవాదులు ఉన్నారు. వాళ్ళు ఎందుకంత కాస్ట్లీ న్యాయవాదులు అయ్యారు? ఇటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఇలాంటి గాలి దోపిడీ గాళ్ళని రక్షించుతున్నారు కాబట్టే, వాళ్ళకి శిక్షలు పడకుండా అడ్డుకుంటున్నారు కాబట్టే, రక్షణ కవచంగా నిలుస్తున్నారు కాబట్టే వాళ్ళకి ఆ కోట్లు వస్తున్నాయి. వ్యాపారం, న్యాయవాది వృత్తి వ్యాపారంగా మారిపోయింది న్యాయవాద వృత్తి. న్యాయవాదిగా ఉంటే ఈ కోర్టులు ఎలాగెందుకుంటాయి సార్? జడ్జిలు ఇటువంటి జడ్జిమెంట్లు ఎందుకు వస్తాయి? అవాక్ అయిపోయాం ఈ జడ్జిమెంట్ చూసి. 10 రోజులు కాలేదు, ఈ కేసు కొట్టేశారంటే ఎవరికి చెప్పుకోవాలి? అంటే ఆనంద్ సాగర్ గారు ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే, బెయిల్ అనగానే వెంటనే గతంలో ఈయన ఇదే బెయిల్ గురించి కదా ఒక జడ్జితో పాటు దొరికిపోయాడు, ఆ జడ్జి జీవితం నాశనం అయిపోయింది, దాన్ని ఏమంటారు, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అటువంటి విషయంలో ఇది ఎవరు ఎక్స్పెక్ట్? నాగమృత్యుంజయ శర్మ ఏదో ఉన్నారు, ఆయన పేరు, పాపం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇందులో ఇరుక్కుని. నాగమారుతి శర్మ అనుకుంటా, నాగమారుతి శర్మ చనిపోయాడు. అలాగా ఇతని కోసం ఊళ్ళు ఖాళీ చేయించారు. గ్రామ దేవత, అక్కడ ఉన్నటువంటి సుంకులమ్మ దేవాలయాన్ని ఎత్తిపారేశారు. దేవతలు ఆగలేదు, మనుషులు ఆగలేదు, చట్టాలు ఆగలేదు, పోలీసులు ఆగలేదు, ప్రభుత్వాలు ఆగలేదు, జడ్జిలు ఆగలేదు. గాలి జనార్దన్ రెడ్డి దోపిడీ ముందు అటువంటి దోపిడీదారుని కూడా ఇవాళ మనం శిక్షించలేని దుస్థితిలో మన చట్టం ఉందంటే, కోర్టులు ఉన్నాయంటే, వాళ్ళకు కూడా వెసులుబాటు సహజ న్యాయ సూత్రాల పేరుతో, లేకపోతే విచారణ సమయంలోనే శిక్ష అనుభవించాడనే టెక్నికల్ పాయింట్తో, నేను అడ్వకేట్, ఇటువంటి విషయాలను బయటికి తీసి అతనికి రిలీఫ్ కల్పిస్తున్నారంటే, రెమెడీ ఇస్తున్నారంటే ఏంటి సార్ ఇది? ఇక రాబోయే తరాలు ఈ దేశంలో న్యాయాన్ని మచ్చుకైనా చూడగలుగుతారా? మచ్చుకైన న్యాయం అనేది ఇక్కడ దొరుకుతుందా ఈ దేశంలో? దీన్ని అందరూ ఖండించాలి. బాగా చెప్పారు సార్, రైట్లీ సైడ్. సార్ మస్తాన్ గారు. సార్ సరే, 99లో లేకపోతే అందరు మైనింగ్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఈ స్థాయిలో కోట్లు సంపాదించారంటే అది లేదండి. ఈయనకి అన్నీ కలిసి వచ్చినాయండి, కాలం కర్మ అంటారు కదా. నాకు గుర్తుంది ఎందుకని ఈయన సరిహద్దులు దాటి తవ్వేశాడు. ఈయనకి ఇచ్చిన దాంట్లో ఏంటి తవ్వితే వచ్చిన నష్టం అంటే, ఈయనకి అలాట్ చేసిన దాంట్లో ఐరన్ ఓర్ క్వాలిటీ కంపారిటివ్లీ లెస్ ఉంటుందట. హై క్వాలిటీ కాస్త అవతలకి వెళ్ళి కాస్త బోర్డర్లు దాటి వెళ్తే కనుక దొరుకుతుందని చెప్పేసి బోర్డర్లు దాటేసి తవ్వేసాడు, పరిధులు దాటి అనేది అప్పుడు బయటపడింది. ఇకపోతే ఎందుకని అంత క్వాలిటీదే కావాలి అని అంటే, ఆ టైంలో ఒలింపిక్స్ కండక్ట్ చేయడానికి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఒలింపిక్స్ కండక్ట్ చేయడానికి ముందే డిసైడ్ అవుతుంది కాబట్టి దానికి విపరీతమైన స్టీల్ డిమాండ్ ఉంటుంది సార్ ఎప్పుడైనా కానీ. ఆ స్టీలు హై క్వాలిటీ స్టీల్తో మాత్రమే స్టేడియాలు కానీ దానికి తగ్గట్టుగా నిర్మించడం జరుగుతుందండి. అప్పుడు విపరీతమైనటువంటి స్టీల్ డెఫిషియన్సీ కూడా ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆ క్వాలిటీ స్టీల్కి. లక్కీలీ ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బోర్డర్ ఈ ఓఎంసీకి దగ్గరలో ఆ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో హై క్వాలిటీ దొరుకుతుందన్న దానికి ఇది కూడా దోహదం చేసింది అని నేను విన్నాను సార్, అప్పట్లో వచ్చింది. సో అది దానివల్ల కూడా ఇతను తక్కువ టైంలో అంత కోట్లకు అధిపతి అవ్వడానికి ఒక కారణం అయిందని చెప్పేసి అప్పట్లో చదవడం జరిగింది. సార్ మీ అనాలిసిస్ ఏంటి ఇదంతా? అఫ్ కోర్స్ కొన్ని రమేష్ గారు కూడా కొంత యాడ్ చేశారు, యూ కెన్ యాడ్ ఇఫ్ దేర్ ఈస్ సంథింగ్. సార్ ఇప్పుడు ఒక అవినీతి వ్యవహారానికి మన భారత రాజ్యాంగ వ్యవస్థలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ సహకరించిన కేసు ఏదైనా ఉంది అంటే గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు. ఇప్పుడు మన రమేష్ గారి కోపం వస్తుంది, ఇలాంటి ఇంకెవరికైనా కోపం వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే 99లో ఆయన యొక్క ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆయన 1999లో ఆయన ఐరన్ ఓర్ బిజినెస్ ఆయన ఓబులాపురం మైనింగ్ కంపెనీ
స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఆయన బీజేపీ అంటే ముందుగానే ఆయన ఊహించుకున్నారు. అంటే రాజకీయ పక్షాలతో సన్నిహితంగా మెలగటం ద్వారా ఈ రంగంలో పైకి రావచ్చు అనేది. ఆ విధంగా సుష్మా స్వరాజ్ గారితో సాన్నిధ్యం పెంచుకొని అక్కడ సోనియా గాంధీ 99లో పోటీ చేసినప్పుడు సుష్మా స్వరాజ్కి అన్ని విధాలుగా ఆర్థికంగా కావచ్చు, ఇంకా అన్ని విధాలుగా అండదండలుగా ఉండడం. ఆ తర్వాత కాలంలో ఆయన బీజేపీ కర్ణాటక ప్రముఖుడిగా మారిన పరిస్థితి, వాళ్ళ బ్రదరు శ్రీరాములు అదేవిధంగా ఆయన తర్వాత కాలంలో మంత్రి కావటం, బీజేపీ దక్షిణాదిలో తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కూడా ఆయన పాత్ర కూడా ఉంది. సో ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆయన 2009లో ఎందుకు 2004-9 మధ్య ఏ విధంగా విజృంభించారు, సుంకులమ్మ ఆలయం కొట్టేసేశారు, లేకపోతే ఐరన్ ఓర్ విదేశాలకు చేసిన తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన ఎర్న్ చేశారు. ఇక్కడికి వచ్చి కూడా ఆయన తెలుగు దినపత్రికలను కూడా ఎక్కడైతే తెలుగు దినపత్రికల్లో ఆయనకు వ్యతిరేకంగా వస్తే నేను కూడా సొంతంగా పత్రిక పెడతాను దమ్ముంటే చూసుకోండి అని ఆయన రామోజీరావు గారిని కానీ, వేమూరి రాధాకృష్ణమూర్తి గారిని కానీ, అందరినీ రాధాకృష్ణ గారు వీళ్ళందరినీ కూడా సవాల్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఆ రోజు. ఆ తర్వాత కాలంలో ఆయన ఎందుకు తగ్గాడు. సరే, అయితే నేను ఇక్కడ ఏమంటానంటే మనం ఎవరికి ఎవరు కోపం రావట్లేదు. ఆయన జ్యుడిషియరీ వ్యవస్థ ఇప్పుడు ఆయన చెప్పారు, ఆనంద్ సాగర్ గారు చెప్పారు, ఇది ఆయన చనిపోయాడు అనేది కూడా చెప్పారు. అంటే జ్యుడిషియరీ వ్యవస్థను కూడా ఆఫర్ చేశారు వాళ్ళు, ఐఏఎస్ వ్యవస్థను కూడా ఆఫర్ చేశారు, సిబిఐ వాళ్ళు వస్తే వాళ్ళని ఆఫర్ చేశారు. సో రాజకీయాలు సంబంధించి పార్టీలకు అతీతం. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీ బీజేపీ కొట్టుకుంటూ ఉంటాయి. ఆయన సోనియా గాంధీ గారు అవినీతికి పాల్పడ్డారని బీజేపీ అరెస్ట్ దాకా వెళ్ళిపోతుంది. కానీ జనార్దన్ రెడ్డి విషయంలో మాత్రం ఈ రెండు పార్టీలు చాలా బాగా ఆయనకి సపోర్ట్ చేశాయి. సో దానికి వేరియస్ రీజన్స్. ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, దానిలో ఎటువంటి, ఎందుకంటే సుప్రీంకోర్టు సాధికారత కమిటీ ఎప్పుడు వేసిందో తెలుసా అండి, ఓబులాకు మైనింగ్ అక్రమాల మీద 2009లో వేసింది. సుప్రీంకోర్టు సాధికారత కమిటీ వేసింది. ఆ కమిటీ వచ్చి అక్కడ చూసెళ్ళింది మొత్తం, దాని మీద ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వాలకు. ఆ నేపథ్యంలోనే ఐఏఎస్ల మీద కూడా కేసు నమోదు చేయబడింది. ఐఏఎస్లు ఇప్పుడు ఎవరైతే 23 ఏళ్ళకి 21 ఏళ్ళకే ఐఏఎస్ అయిపోయి ఈరోజు సిఎస్ గా ఉండాల్సిన శ్రీలక్ష్మి గారు ఈ దుస్థితిలో ఉండడానికి కారణం కూడా ఓబులాపురమే. బాబు ఆమెకి ఎంత డబ్బులు వచ్చాయో రాలేదో నాకే తెలియదు, కానీ ఆ కేసు కారణంగా ఈరోజు. అయితే అప్పుడున్న రమేష్ గారి మాటలో చెప్పాలంటే, నేను రాజశేఖర రెడ్డి గారిని విమర్శించట్లేదు, ఎవరిని కాదు, ఆయన మాటలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేదు. కానీ ఆయన ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ అధికారులు ఎవరూ చెప్పకుండానే గాలి జనార్దన్ రెడ్డి గారి ప్రభావానికి లోనయ్యి ఆయన అక్కడ క్యాప్టివ్ మైండ్స్ అనే వర్డ్ విషయం మీద వివాదం చెలరేగింది. దానికి సపోర్ట్ గా ఆయనకి లబ్ధి చేకూర్చే విధంగా చేసిన పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మనం అన్ని చూస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఆ తర్వాత కాలంలో ఆయన బీజేపీలో శాసనసభ్యుడిగా పోటీ చేయటం, అక్కడ మంత్రిగా నియమించబడటం, ఆ తర్వాత 2023లో ఒక పార్టీ పెట్టడం, మళ్ళీ 2025లో మళ్ళీ దాన్ని విలీనం చేయటం, ఇవన్నీ కూడా చూసిన పరిస్థితి కూడా ఉంది. మన జేవీ లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పారు కదా, ఆయన్ని సంబంధించి వెళ్ళాలని మారు వేషాల్లో వెళ్ళాల్సి. సో వాళ్ళ సెక్యూరిటీ కూడా కోరుకోవాల్సి వస్తుంది. అంటే ఒక రకంగా డాన్లు ఏ విధంగా ఉంటారో మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం మైనింగ్ కి సంబంధించి. సో ఆ విధమైన ఇది ఆయనలో ఉంది. అందుకనే ఆయన మన నాంపల్లి కోర్టు, సిబిఐ కోర్టు మే 6వ తారీఖున ఇచ్చింది జడ్జిమెంట్. ఏమని, వీళ్ళకేమో ఎవరికి, ఆలీ ఖాన్ కి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి గారికి ఏమో 7 ఏళ్ళు వేస్తే, దీనిలో నువ్వు రాజ్యాంగ పరంగా ఆస్తుల్ని పరిరక్షించాల్సిన నువ్వు బాగా తొండి చేశావు కాబట్టి అక్రమాలకు పాల్పడ్డావు, రాజగోపాల్ గారికి 11 ఏళ్ళు వేసి. సో మళ్ళీ మన రాజ్యాంగ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, అన్ని 15 సంవత్సరాలు అన్ని రకాల ఆధారాలు, సాక్ష్యాధారాలు, చాలా మంది చనిపోవటాలు అన్ని జరిగినా కూడా ఒక తుది దశకు వచ్చి ఆయనకి శిక్ష పడినా కూడా మళ్ళీ ఇప్పుడు ఆ కోర్టును మళ్ళీ దాన్ని సస్పెండ్ చేసే, అది మన జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి కల్పించిన అవకాశం అని మనం చెప్పాలి. సో ఇందిరాగాంధీ గారి అంగరక్షకులే వాళ్ళ ఇంట్లో కాల్ చేస్తే వాళ్ళకి శిక్ష పడటానికి 15 ఏళ్ళు తీసుకుంది, మనకు 13-14 ఏళ్ళు తీసుకుంది. సో మన జ్యుడిషియరీ వ్యవస్థ ఏంటంటే, దోషులు తప్పించుకోవచ్చు కానీ నిర్దోషులు శిక్ష పడకూడదనే దిశగా వెళ్తా ఉంటది. కాబట్టి దానిలో భాగంగా ఇంక మనం ఇట్లా చూస్తూ ఉంటామే. మనలాంటి వాళ్ళు కాసేపు 2009 నుంచి డిబేట్లు పెడతా ఉంటాము, మాట్లాడుకుంటా ఉంటారు. వాళ్ళు మాత్రం బంగారు సింహాసనాలు, హెలికాప్టర్లు,
ఇలా వేసుకెళ్తా ఉంటారు, ఎన్ని చూస్తూ ఉంటాం చెప్తే వీళ్ళకి శిక్షలు పడతాం అనేది చాలా తక్కువ అనేది నేను చెప్తాను. రైట్ సార్. మరో అంశంలోకి వెళదాం. వైసీపీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. సాక్షి ఛానల్ డిబేట్లో రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యల రగడ జరుగుతుండగానే అందుకు నిరసన తెలిపినటువంటి మహిళల్ని టార్గెట్ చేసింది. పొదిలిలో జగన్కు నిరసన తెలిపిన తెలుగు మహిళలపై రాళ్లు చెప్పులతో వైసీపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై దాడి జరగడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ అంశం మీద కూడా డిబేట్లో దానికన్నా ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.